బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేనరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది. కాబట్టి మేనరాశి వారు అంటే మీ గురించి బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలు గనక తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు, సంతోషపడతారు. అలాగే ఆనందంతో మీరు పడేటటువంటి బాధలు గుర్తొచ్చి మీ కళ్ళ వెంట కన్నీరు కూడా వస్తాయి అన్నమాట. ఎందుకంటే బ్రహ్మంగారి మాటలు అనంటే సాక్షాత్తు భగవంతుని యొక్క మాటలతో సమానం అన్నమాట. మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే బ్రహ్మంగారు మనకి ఏదైతే చెప్పారో ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. అంత గొప్ప వాక్ అయింది. కాబట్టి అలాంటి బ్రహ్మంగారు మీ గురించి గొప్పగా ఏం చెప్పారు ఏంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేనరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 12వ రాశి, అంటే చివరి రాశి అనమాట. వీరి రాశికి అధిపతి గురుడు. అంటే వీరి జాతక పరంగా గురుడు అంటే గురు బలం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎవరి జాతకంలో అయితే గురుబలం అనేది పుష్కలంగా ఉంటుందో నిజంగా వారు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అదృష్టవంతులు అనగానే మీరు గబక్కన మీరు వీడియో స్కిప్ చేయడం ఇలాంటివి చేయొద్దు. ఇంకా మీ గురించి చాలా విషయాలు ఉంటాయి, పూర్తిగా వినండి. వెంటనే అందుకే స్కిప్ చేయకుండా వింటేనే మీకు తెలుస్తుంది అని చెప్పేది నేను. కాబట్టి పూర్తిగా వింటే మొత్తం అర్థమవుతాయి అసలు ఏం చెప్తాము ఏంటి అనేది. కాబట్టి వినండి. అలా మనకి జాతక పరంగా చూసుకుంటే మనకేంటంటే రాశికి అధిపతి గురుడు కాబట్టి చాలా వరకు వీరిని ఏంటంటే అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. ఏ రాశికైనా, ఏ రాశిలో ఉన్న వాళ్ళకైనా, ఏ వ్యక్తుల జీవితాల్లోనైనా సరే గురుబలం అనేది ఎవరికైతే పుష్కలంగా ఉంటుందో వారికి చాలా వరకు కూడా సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారు ఏంటంటే ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. సమస్య ఉంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది, అలా ఉంటుందన్నమాట చాలా వరకు. మరి మేన రాశి వాళ్ళకు కూడా ఇలాగే జరుగుతుందా అనేటటువంటి విషయాన్ని మీరు ఆలోచించినట్లయితే జాతక పరంగా గురుబలం బాగానే ఉన్నప్పటికీ కూడా మేన రాశి వారికి ఏంటంటే కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీరు చిన్న వయసులో ఏదన్నా కాస్తో కూస్తో తెలియకుండా ఏదన్నా సంతోషంగా ఉండి ఉండొచ్చేమో, కానీ వీరికి వైవాహిక జీవితాన్ని గురించి మనం ఇక్కడ ముఖ్యంగా ఆలోచించినట్లయితే అతి చిన్న వయసులోనే వీరికి వివాహాలు కూడా జరుగుతాయి. అలాగే వైవాహిక జీవితం కూడా పెద్దగా కలిసి రాదు, పెద్దగా వివాహ జీవితం కూడా వీరికి అంతగా బాగోదు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇది మేనరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయా అంటే అందరికీ వర్తిస్తాయి అని మనం చెప్పలేమండి. ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే ఉంటుందన్నమాట. మేనరాశి వారికి అనేవి కష్టాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు అంటే కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా కష్టాలు అనేవి ఒకటి తీరక తలికే ఇంకొకటి, ఒక సమస్య వస్తే దానికి పరిష్కారం కూడా దొరక్క తలికేనే మళ్ళీ ఇంకొకటి, అలాగేంటంటే కష్టాల మీద కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల వీరేంటంటే చాలా బాధపడాల్సిన పరిస్థితి, ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇట్లా చేస్తున్నప్పుడు ఏంటంటే ఎవరికైనా చెప్పుకోవాలని అనిపించింది, చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. అంటే మనసులో భారం అనేది దింపుకోవటానికి అలా చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తారనమాట. అయితే చెప్పుకున్నా కూడా ఎవరైనా ఎంతవరకు వింటారండి? ఏదో కొంతవరకు వింటారు, అంతేగాని పూర్తి స్థాయిలో ఎవ్వరూ కూడా. ఇప్పుడు మోసేవాడికి తెలిసిద్ది బరువు, అలాగే పడేవాడికి తెలిసిద్ది బాధ. నీ కష్టం తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళ ముందర అట్లా కుమ్మరించినా కూడా వారికి తెలియదు ఆ బాధ అనేది. ఎందుకంటే అది నీకు మాత్రమే తెలిసిద్ది, కానీ ఎవరికి చెప్పుకున్నా కూడా వేస్ట్. కాకపోతే మనసులో భారాన్ని దింపుకోవటం కోసం కాస్త మనసు ఏదన్నా తేలికైద్దని చెప్పుకోవటమే, కానీ అక్కడ కూడా మనకే నీరసం వచ్చింది, చెప్పుకున్న వాళ్ళకే నీరసం వచ్చింది. విన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక సలహా కూడా రాదు. ఒకవేళ ఏదన్నా సలహా వచ్చినా కూడా అది మనకి నచ్చదు, మనకు సెట్ అవ్వదు. ఎందుకంటే భూతార్థం లాంటి సమస్య మనదైతే వారు ఇచ్చేటటువంటి ఒక చిన్న సలహా, ఏదో గంటలు మాట్లాడుకొని చెప్పుకుంటున్నాం, ఏడుస్తున్నాం కాబట్టి వింటారు, ఏదో వారికి తోచిన ఒక సలహా ఇస్తారు. కానీ ఆ సలహా అనేది మనకు తెలియంది కాదు, అది మనకు తెలుసు. ఆ సలహా ఫాలో అయితే దాని నుంచి మనం బయటపడమని కూడా మనకు తెలుసు అనమాట. ఎందుకంటే కష్టాలు అనేవి ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. సమస్యకు పరిష్కారాలు అనేవి ఎవరికైనా ఉంటాయేమో, కానీ ఈ మేనరాశి వారికి సమస్య అనేది వచ్చిందంటే దానికి పరిష్కారం అనేది దొరకదు. అది కాలంతో మనకి సమాధానం రావటమే తప్ప దానికి ప్రత్యేకంగా సొల్యూషన్ అనేది ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. అట్లా చాలా వరకు కూడా వీళ్ళు ఏంటంటే సమస్యల విధిలో ఉంటారు. వైవాహిక జీవితం కూడా పెద్దగా బాగోదండి. భార్యాభర్తల మధ్య కూడా ఎక్కువగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట.
ఎక్కువగా భర్త తరపు నుంచి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మాట వినకపోవటము, చెప్పిన మాట విలువ ఇవ్వకపోవటము, గౌరవం ఇవ్వకపోవటము, ఇట్లా ఎక్కువగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వైవాహిక జీవితం కూడా పెద్దగా కలిసి రాదనమాట. అలాగా ఇక కుటుంబంలో కూడా కొంచెం చిన్న చూపు, మాటకు విలువ అనేది ఎవ్వరు అట్లా ఉంటుందన్నమాట. మరైతే ఇదంతా ఒక కోణము. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? మీరు చాలా మంచి వ్యక్తులు, చాలా కరెక్ట్గా ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. సమస్యలంటే ఈ జన్మలో మనం చేసుకున్న వాటికి మనకు సంబంధం లేదండి. గత జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాల తాలూకా మనం ఈ జన్మలో బాధను అనేది అనుభవిస్తూ ఉంటామన్నమాట. ఏ జన్మలో చేసుకుని ఆ జన్మలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అది ఒక్కొక్కసారి ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చేసిన పాపానికి వెంటనే దేవుడు ఏదో ఒక రూపంలో చూపిస్తున్నాడు. కానీ పెద్ద పెద్ద శిక్షలు ఉంటాయి చూసారా? అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, కొంతమంది అయితే విడిపోయి కూడా ఉంటారు. భార్యాభర్తలు విడిపోయి కూడా ఉన్నోళ్ళు ఉన్నారు ఈ మీనరాశి వాళ్ళు. అట్లాగా ఇవేంటంటే అవి కర్మల తాలూకా, పెద్దోళ్ళు చేసిన పాపాలు అవ్వచ్చు, లేకపోతే గత జన్మలో మనం తెలియక చేసుకున్న పాప పుణ్యాలు అవ్వచ్చు. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అవి మనకు ప్రమేయం లేదు, మన ప్రమేయం లేకుండానే వాటిట్లో మనం ఇరుక్కుపోయి అటు ఇది ఆ ఒడ్డు కాదు ఈ ఒడ్డు కాదన్నట్టుగా మధ్యలో కొట్టుకుంటా ఉంటాం అన్నమాట. మరి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి దీని నుంచి మీరు బయట కూడా ఎందుకు పడలేకపోతున్నారు అని ఆలోచించుకున్నట్లయితే మీరు చేసేటటువంటి పొరపాట్లు కూడా కొన్ని ఉన్నాయి మీనరాశి వారిలో. ఎందుకంటే చాలా మంచివారు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటా ఉంటారండి. అదే మాట నేను కూడా చెప్తున్నా. ఈ మీనరాశి వ్యక్తులు చాలా మంచివారు, అయితే అంతకు మించి మొండివారు కూడా. వీరేంటంటే ఎంతసేపటికి ఎదుటివారు మారాలని ఆలోచిస్తూ ఉంటారు, కానీ వీరు కూడా కొంచెం మారాలి అన్న విషయం వీరికి అర్థం కాదనమాట. మేము చెప్పిందే రైటు, మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని ఇట్లా అనుకుంటూ ఉండటం వలన ఎదుటివారు ఏంటంటే దానికి అంగీకరించలేరు ఒక్కొక్కసారి. ఎందుకంటే మరి మీరు కూడా అంగీకరించట్లేదు కదా. మీరు అంగీకరించినప్పుడు అది ఎదుటివారు మాత్రం ఎలా అంగీకరించాలని అనుకుంటారు? మీ ఆలోచన మీకు ఉన్నట్టుగా వారి ఆలోచన కూడా వారికి ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇరువురు పరస్పరం ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుంటా వెళ్ళాలి. అంతేకాని వాళ్ళు ఏదో అంటున్నారు అంటే ఇక మన మాటకు వాళ్ళు వింటలేదు, చేయటం లేదు, మన మాటనే రైట్ అనిపించాలి అనేటటువంటి ఒక మొండితనం అనేది ఈ మీనరాశి వారిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్లే వీరికి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంటే వీరికి సుఖం ఉండదు, పక్కన వాళ్ళతో కూడా కొంచెం ఎక్కువగా గొడవలు పెట్టుకుంటా ఆవేశం, చెప్పలేని ఆవేశం, వెంటనే ముక్కు మీద కోపం, ఏదన్నా ఒక మాట పూర్తిగా వినరు. ఇది అందరికీ వర్తించవండి, కొంతమందికి వర్తిస్తాయి అన్నమాట. అలాగా పూర్తిగా చెప్పే మాట ఎదుటి వారి మాట వినరు. అంటే మీ మాట మేము ఎందుకు వినాలి అని అనుకుంటారు. మాకంటూ మేమింతే, మేము పొగరగానే ఉంటాము, మేము గర్వంగానే ఉంటాము అని చెప్పి ఏంటంటే కొంచెం మాట అనేది కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. ఇట్లా వీరి గురించి మనకు మీనరాశి వారిలో ఏంటంటే కొంచెం మాట అనేది రఫ్గా ఉంటుంది, కొంచెం మొండితనం ఎక్కువ, కొంచెం కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువే, ఆవేశం ఎక్కువ, ఇట్లా ప్రతిదీ కూడా ఎక్కువ అనమాట. ఈ ఎక్కువ మూలానే వీరికి ఇబ్బందులు అనేవి కూడా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. కాబట్టి మీరేంటంటే కాస్త ఆ ఎక్కువని తక్కువ చేసుకోండి, మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే మన అభిప్రాయాలు మనకి ఎలాగైతే ఉంటాయో ఎదుటివారి అభిప్రాయాలు కూడా ఎదుటివారికి ఉంటాయి. మీరు చెప్పే మంచి ఏంటనేది అది వారికి కూడా అర్థమవుతుంది. ఏదైనా సరే ఒక మాట కానీ ఒక విషయం కానీ అది భర్త అవ్వచ్చు, లేదా బిడ్డలకు అవ్వచ్చు, లేదా భార్యకు అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ఒకసారి 2 సార్లు చెప్పి వదిలేయాలి. అంతకు మించి దాన్ని సాగదీసుకుంటా పోతే ఏంటంటే ఎదుటి వారికి కూడా విసుగేసిపోయిద్ది. ఆ విసుగులో నుంచి గబక్కన వాళ్ళు నోరు జారటము, గబక్కన ఒక మాట అంటాం, మళ్ళీ మమ్మల్ని అన్నారే అని చెప్పేసేసి మీరు బాధపడతాము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ఏంటంటే మీ మాట వినాలనే ఒక పంతం అనేది ఎదుటివారికి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మీ మాట ఎట్లాగైనా వినాలి అని అనుకుంటున్నారని ఎదుటివారు మిమ్మల్ని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోమాకండి. ఏదైనా సరే ఎవరికైనా సరే 1 సారి 2 సార్లు బాధ్యత ప్రకారం చెప్పండి. వింటారు, లేదా వారికి అనుభవం అయిద్దిగా, వారు బాధపడినప్పుడు వారు బాధపడతారు. కాబట్టి ఏదైనా సరే మితిమించొద్దు. కూరలో ఉప్పు ఎక్కువైనా తినలేము, అలాగే టీలో కానీ కాఫీలో కానీ పంచదార ఎక్కువైనా తీపి ఎక్కువైనా తాగలేము. అలాగే ప్రేమ ఎక్కువైనా తట్టుకోలేరు, అది కూడా. అలాగే కోపం ఎక్కువైనా తట్టుకోలేరు. అలా ఏదైనా సరే మితిమించిందంటే మాత్రం
అది ఎదుటి వారికి ఖచ్చితంగా విసుగ్గానే ఉంటుంది. అది మిమ్మల్ని చులకన చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే చిన్నపిల్లల మనస్తత్వం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట వీరిలో. అంటే వయసు అనేది వస్తూ ఉంటుంది, కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఆలోచించాల్సిన రీతిలో కాకుండా దానికేంటంటే కొంచెం రివర్స్లో, అంటే కరెక్ట్గా సొల్యూషన్ ఇలా చేస్తే సొల్యూషన్ అనేది దొరికిద్ది. ఒక సమస్య వచ్చిందంటే కరెక్ట్గా స్ట్రైట్గా ఆలోచించకుండా దాన్ని ఏంటంటే ఇంకాస్త గజిబిజి చేసుకొని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటి వల్ల ఏంటంటే ఇబ్బందులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే కొంచెం లోతుగా ఆలోచించండి. కొంచెం అట్లా చిన్నపిల్లల్లాగా ఆలోచించుకుంటూ ఉన్నారనుకోండి, కొంచెం సమస్యలు అనేవి ఎక్కువ లేదు, మీకు తెలియలేదు అనుకోండి, సైలెంట్గా వదిలేయండి. అన్నీ మనకే తెలుసు అని అనుకోవటం పొరపాటు. పెద్ద పెద్ద మహానుభావులే ఉంటారండి, అలాంటి వాళ్ళు కూడా మాకేమీ తెలియదు అంటారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జీవితంలో అన్నీ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా మాకు అన్నీ తెలుసు అని చెప్పుకోరు. ఏమీ తెలియని వాళ్ళే మాకు అన్నీ తెలుసు అని చెప్పుకుంటూ ఉంటారనమాట. ఎంత కోట్లు సంపాదించినోడు మేము ఇన్ని కోట్లు సంపాదించామని ఎవడు చెప్పుకోడు. కానీ ఏదో కాస్తో కూస్తో సంపాదించినోడు మాత్రం తెగ చెప్పుకుంటాడు, మేము అట్లా సంపాదించాము ఇట్లా సంపాదించామని. అలాగా అన్నీ ఉన్న విస్తరం అణిగి మణిగి ఉంటుంది, ఏమి లేని విస్తరం ఎగిరెగిరి పడుతుందని చెప్పేసి మీరేంటంటే కొంచెం మీ గురించినటువంటి గొప్పలు ఇలాంటివి ఏంటంటే కొంచెం తగ్గించుకోండి. ఇలా తగ్గించుకొని చెప్పుకోవటం వలన మీకు నలుగురిలో రెస్పెక్ట్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మంచితనం ఉంది, సహాయం చేసే గుణం ఉంది, జాలి గుణం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గరే దొరికిపోతున్నారు. బయట వాళ్ళ విషయం తీసేసేయండి. బయట వాళ్ళతో కూసేపు మాట్లాడతారు, పక్కకి వెళ్ళిపోతారు, అది వేరే విషయం, వాళ్ళతో మనకు అవసరం లేదు. కానీ కుటుంబ సభ్యులతో ఏంటంటే తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి, ఒకరితో ఒకరికి అవసరాలు అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఎవరితో ఎలాంటి అవసరాలు వస్తాయో తెలియదు. కాబట్టి కుటుంబ సభ్యుల దగ్గర ఏంటంటే కొంచెం ఆ అతిని తగ్గించుకోండి. అతి అంటే నా మాటే నెగ్గాలి, నాకే అన్నీ తెలుసు, నాకే సర్వస్వం తెలుసు, ఉచిత సలహాలు విననప్పుడు వదిలేసేసేయండి. వాళ్ళ విషయాలు ఏదో వారి బాధలు వారికి ఉంటాయి, వాళ్ళల్లో వేటిని తలదూర్చొద్దు, చెప్పొద్దు. ఒకసారి చెప్పండి, వినకపోతే వదిలేసేయండి. అంతేకాని మీరు ఎక్కువగా గనక తీసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయాన్ని కూడా మీకు ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువ అయ్యేటటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు రాసిన రాత వల్ల మీకు కొన్ని సమస్యలు వస్తుంటే మీరు తెలియక చేసుకునే పనుల వల్ల, ఇంకా చెప్పాలంటే మీ నోరు వల్ల మీకు సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి నోటిని కొంచెం అదుపులో పెట్టుకోండి, తక్కువగా మాట్లాడండి. ఎంత తక్కువగా మాట్లాడితే మీకు అంత విలువ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. తక్కువగా మాట్లాడమన్నామంటే అసలు సైలెంట్ అయిపోవటం కాదు, అవాయిడ్ చేయటం కాదు, అవసరానికి ఉపయోగపడటం, చేతనైనంత వరకు సహాయం చేయటం. మీ కుటుంబ సభ్యులకి ఎవరికీ అవసరం లేదండి, చేతనైనంత వరకు సహాయం చేయటం. మాట్లాడే మాట కఠినంగా కాకుండా ఆప్యాయతగా మాట్లాడటం. ఎందుకంటే మీ బాధలు మీకుంటే ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎంతసేపటికి మనయ్యే బాధలు పక్కనోళ్ళ బాధలు కాదు అని చెప్పేసేసి అనుకోకూడదు. చిన్నపిల్లల మనస్తత్వం అనేది వయసుని బట్టి తీసి పక్కన పెట్టేసేయాలి. వయసు పెరిగే కొద్ది పెద్దరికంగా ఆలోచించగలగాలన్నమాట. అట్లా కాకుండా మేము చెప్పింది వినాలి, మేము చెప్పింది వినకపోతే మీరు కరెక్ట్ కాదు అని చెప్పి ఇలాంటి మొండితనాలు వద్దు. వినండి, పిల్లల మాట, పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్పినప్పుడు చిన్న వాళ్ళ మాట అయినా తీసుకోవాలి మనం. పెద్దోళ్ళు మీరు మాకన్నా చిన్నోళ్ళు అని చెప్పి అనుకోకూడదు అనమాట ఎప్పుడు కూడా. కాబట్టి ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ఇలాంటివి చేయండి. చాలా వరకు కూడా సమస్యలు అంటే దేవుడు ఇచ్చేటటువంటి సమస్యలను మనం చేయగలిగేది ఏమీ లేదండి. కనీసం మన చేతుల్లో ఉన్నంత వరకైనా సరే మనం మార్చుకోగలగాలి. అలా మార్చుకోగలిగినప్పుడు కాస్తైనా సరే మనశ్శాంతిగా మనం ఉండగలుగుతాము, చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఉంచగలుగుతాం అన్నమాట. కాబట్టి మీనరాశి వారు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సరి చేసుకోండి. ఇవి పూర్తిగా అర్థం చేసుకుంటే భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరికొకరు అర్థం చేసుకోవాలండి. కానీ బిడ్డలు అర్థం చేసుకోవాలి అని అనుకోవటం మాత్రం అవివేకమే. ఎందుకంటే బిడ్డలను పెంచడం వరకే మన బాధ్యత. వాళ్ళు మన మాట వింటారా వినరా అనేది అది మన చేతుల్లో లేదు, దాదాపుగా వినరు. దానికి మనం చేయగలిగేది కూడా ఏమీ లేదనమాట. కాబట్టి ఎందుకు వినరు, ఇవన్నీ వద్దు. చెప్పాల్సిన ధర్మం ప్రకారం చెప్పటం. వినరనుకోండి, వారికి అనుభవం అయ్యేటట్లుగా
వారికి అర్థమైద్ది. కాబట్టి ఇక ఆ విషయాన్ని తీసి పక్కన పెట్టేసేసేయాలి. మీకున్నటువంటి మంచి మనస్తత్వానికి కొంచెం మీ తొందరపాటు, నోటి దుడుకు, ఆవేశాన్ని, మొండితనాన్ని తగ్గించుకుంటే మీకు చాలా వాల్యూ అనేది పెరిగిద్ది అనమాట. ఏ కుటుంబ సభ్యులైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో అలాంటి వారే మీకు ఎంతో రెస్పెక్ట్ ఇవ్వటం అనేది, గౌరవం ఇవ్వటం అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సరి చేసుకోండి. వయసుతో పాటుగా మీకు కొంచెం అంటే అవగాహన, మాట తీరులో కానివ్వండి, ఇలాంటివి కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఏంటంటే ఒక్క మాట అంటే వెంటనే కోపం వచ్చేసిద్ది వీరికి. మీనరాశి వారికి ఒక్క మాట అనక తలకైనా వచ్చేసిద్ది కోపం. ఎవరికైనా వచ్చిద్దండి కోపము. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలన్నమాట. అసలు మాట అనిపించుకునే సందర్భాలు మనం ఇవ్వకుండా ఉంటే ఏది ఉండదుగా. సరే అన్నారు అంటే ఏమైద్ది, మన మనుషులేగా, మన కుటుంబ సభ్యులేగా, ఏమైద్ది అని అనుకుని సరి చేసుకోగలగాలి. నన్ను ఎందుకు అనాలి, నన్నంటే ఒప్పుకోము, ఇలాంటివి అనకూడదు అనమాట. ఇలాంటివి అనటం వలన అక్కడ మీరు తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా అవతల వాళ్ళు ఎక్కువగా అంటూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సరి చేసుకోండి. ఎందుకంటే చాలా మంది కూడా ఏంటంటే ఈ మీనరాశి వారి విషయానికి ఇట్లా కొంతమంది విషయాలకి ఏంటంటే ఎక్కువగా హైలైట్ చేసే మాటలే చెప్తూ ఉంటారు. అంటే మంచివారు ఇట్లా ఇంకా మీకు బ్రహ్మాండంగా ఉంది, నెంబర్ 1గా ఉంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ కూడా మీ రాశి పరంగా మీకు ఉన్నాయి. మీది చాలా అదృష్టపు రాశిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కానీ మీలో ఉన్నటువంటి పొరపాట్లను మీకు చెప్పగలిగినప్పుడే అవి మీరు సరి చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అవి సరి చేసుకున్నప్పుడు మీ భవిష్యత్తు అనేది బాగుంటుందన్నమాట. అలా కాకుండా పొరపాట్లు అనేవి తెలియకపోతే ఏంటంటే అవి అర్థం కావిక మీకు. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లను కూడా తెలియచేసినప్పుడే అవి సరి చేసుకోవటం వల్ల మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. మీరు మనశ్శాంతిగా, సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ అనుభవపూర్వకంగా చెప్పుకునేటటువంటి మాటలు. కాబట్టి ఇవి పొరపాటును కూడా ఇవి అయితే అందరికీ వర్తిస్తున్నాయి అని అనుకోవద్దండి. ఎక్కువ శాతం అయితే ఇదే రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ మాటలు చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. కొంతమందికి మంచి భార్యాభర్తలు సఖ్యతగా ఉండొచ్చు, కొంతమంది డబ్బు పరంగా బాగుండొచ్చు, కొంతమందికి ఇంట్లో సంతోషంగా ఉండవచ్చు, కొంతమందికి చక్కగా హ్యాపీగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒక రాశి పరంగా మనం చెప్పుకుంటే అందరూ ఇలాగే ఉంటారని మనం చెప్పుకోలేము, రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం అయితే ఇలా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు చెప్పటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరి చేసుకోండి. మీకున్న మంచితనానికి మీకు ఎప్పుడు భగవంతుడు తోడుగా ఉంటాడు. ఏ మనిషి తోడుగా ఉన్నా లేకపోయినా భగవంతుడు మాత్రం ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. కాబట్టి మీరు దైవనామస్మరణ కూడా ఎక్కువగా చేస్తూ ఉండండి. మీ బాధలతో దైవాన్ని పక్కన పెడుతూ ఉంటారు ఎక్కువగా ఈ మీనరాశి వారిని గ్రహించినట్లయితే. కాబట్టి దైవారాధన అనేది పక్కన పెట్టడం వల్లనే సమస్యలు కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దైవారాధన ఎక్కువగా చేసుకోండి. మీకు కుదిరినప్పుడు, ఓపిక ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకోండి. లక్ష్మీదేవికి అవ్వచ్చు, శివపార్వతులకు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామికి అవ్వచ్చు. ఇట్లా ఇంట్లో దీపం వెలిగించుకోండి. దీపం ఏంటంటే చాలా వరకు కూడా దరిద్రాలను దూరం చేస్తుంది, మీకు మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది, మీకు ఆరోగ్యం కూడా మెరుగయ్యేటట్లుగా ఉండటానికి, మీ ఆయుష్ను పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక మనిషికి తృప్తినిచ్చేది దైవానికి సంబంధించినటువంటి పనులు మనం చేసినప్పుడే ఆ మనిషి మానసికంగా తృప్తిగా ఉండగలుగుతాడు. ఇక దేనిలో ఉండదండి. ఎంతమందితో మాట్లాడినా, ఎన్ని చేసినా దేనిలో ఉండదు. కాబట్టి దైవనామస్మరణ అనేది మనిషి యొక్క ఆయుష్ను, మనశ్శాంతిని కూడా పెంచుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివి కూడా చేయటం వలన మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమస్యలు కూడా తగ్గుతాయి, మీ విలువ గౌరవాలు కూడా ఇంకా బాగా పెరుగుతాయి. ఇలాంటి వాటి వల్ల మీకు బాగుంటుందన్నమాట. ధనపరంగా సమస్యలు అనేవి చితక ఉన్నప్పటికీ కూడా మీ అవసరాలు అయితే తీరిపోతాయండి. ధనం సమయానికి చేతికి అందుతుంది. మీకు కోట్లు ఉన్నాయని మనం చెప్పుకోకపోయినా మీకైతే దిగులు ఉండదని మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. మీ చిన్న అవసరం కానీ పెద్ద అవసరం కానీ ఆ సమయానికి తీరిపోతుంది అనమాట. ఇది నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ రాశి పరంగా అంటే మీనరాశికి అధిపతి చేపలు ఎప్పుడు ఎక్కువగా ఎట్లాగైతే నీళ్ళల్లో ఉంటాయో, చేపలు ఏంటంటే ధనానికి గుర్తు అనమాట. అలాగా మీకు ధనం కూడా ఎక్కువగా చేతిలో ఆడుతూ ఉంటుందన్నమాట, ఎక్కువగా టచ్లో ఉంటుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మీనరాశి వారికి చాలా వరకు కూడా ధనపరంగా కూడా సమస్యలు అంత ఎక్కువగా ఉండవు. అసలు నెంబర్ 1గా ఉంటుంది ధనపరంగా అని చెప్పుకోలేము. కానీ మీ సమస్యలు తీరతాయి.
అప్పులు చేయాల్సిన పరిస్థితులు అనేవి ఉండవు. ఏదన్నా ఉన్నా కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఇబ్బందులు అనేవి ఉండవు. ఒక్కొక్కసారి అనుకోని నిందలు పడతా ఉంటాయి. అవి కూడా ఎలా వచ్చినాయి అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని గురించి మీరు ఎక్కువగా ఆలోచించవద్దు. దైవాన్ని నమ్ముకుంటా ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ మంచితనానికి మీకు ఎప్పుడు భగవంతుడు తోడుగా ఉంటాడు. అలాగే ఎవరికి చిన్న చిన్న సహాయాలు ఏదన్నా పేదవారికి కాస్త బట్టలు ఇవ్వటము, కాస్త ఏదైనా ఒక పూట తిండి పెట్టడము, ఇలాంటివి చేయండి. గోవును తాకండి, గోవుకు అరటి పండ్లు పెట్టండి, ఇంట్లో దీపారాధన చేయండి. ఇలాంటి పనులు మీకు బాగా ఉపయోగపడతాయి. నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త ఇంటికి గుమ్మడికాయ కట్టుకోవటము, మీ పరంగా కూడా కొంచెం దిష్టి తీసేసుకోవటం, ఇలాంటివి చేయండి. మీకు అలాగే అనారోగ్య సమస్యలు కూడా అంటే కాళ్ళ నొప్పులు, అంటే కాళ్ళకు సంబంధించిన సమస్యలు, కళ్ళకు సంబంధించిన సమస్యలు, ఇట్లా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది ఉంచుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర. ఏ విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. ఎక్కువగా దేని గురించి బాధపడద్దు. ఎక్కువగా ఎవరిని కూడా జనంతో కూడా అంత ఎక్కువగా మాట్లాడమాకండి. అవసరమైనంత వరకు మాట్లాడి సైలెంట్గా ఉంటేనే ఒక మనిషికి విలువ. అలా కాకుండా ప్రతి దాంట్లో మనదే అన్నట్లుగా ఉంటే ఒక్కొక్క టైంలో ఏంటంటే తగ్గాలి. ఎందుకంటే అవతల వారికి ఒక టైం అనేది ఉంటుంది కాబట్టి వారు తెలిసిందేదో వారు చేయాలనుకుంటున్నారు, చేయనివ్వండి, చెప్పండి, ఇక వదిలేసేయండి. అట్లా ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా బాగుంటుంది. మీకు రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీకు ఈ మేనరాశి వారి గురించి అయితే బ్రహ్మం గారు గొప్పగా చెప్పినటువంటి మాటలు ఇవ్వండి. ఇవన్నీ కూడా మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడే మాటలు. ఇవన్నీ కొంతమందికి వర్తించకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం మనం చెప్పుకున్నట్టుగా 70-80% మందికి అయితే మాత్రం వర్తిస్తాయి అనమాట. కాబట్టి చెప్పినట్లుగా ఈ చిన్న చిన్న పొరపాట్లను సరి చేసుకోండి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అర్థమైంది కదండి మేనరాశి వారికి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.